హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాణి సూర్య వ్లాగ్స్. ఈరోజు అయితే మా పెద్దమ్మ వాళ్ళ ఊరిలో కావిడి పండుగ అయితే జరిగింది. లార్డ్ మురుగన్ పండుగ అనమాట. చాలా 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 స్పెషల్. ఈ పండుగ అయితే మొత్తం అందరం కలిసిపోతాం ఒక చోట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నీట్గా మొదట అయితే పందిరి వేసి పందిరిని చక్కగా అలంకరించాము. చాలా అంటే చాలా బాగుంది, చూడడానికి అయితే సూపర్గా ఉంది. ఇక్కడ కావిడి ఎత్తడానికి మా అక్క కొడుకు అయితే మా బాబుని ఎత్తుకున్నాడు అనమాట. కాసేపు మాట్లాడించుకుంటూ ఉన్నాడు. నేనైతే వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ మా అన్న కూతురు అయితే ఉంది. ఇక్కడ తర్వాత లోపల అయితే దేవుడిని రెడీ చేసినారు అనమాట, అలంకరించినారు. తర్వాత ఇక్కడ వంట కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది. అమ్మ వాళ్ళందరూ అయితే ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. కొందరు హెల్ప్ చేస్తున్నారు, కొందరు అయితే వంట చేస్తున్నారు అనమాట. ఆల్మోస్ట్ ఆల్ అంతా ఫినిష్ అయిపోయింది. ఇంకా పాయసం ఒకటి ఉండింది, అది చేస్తున్నారు. లోపల అయితే దేవుడిని సింపుల్గా నీట్గా డెకరేషన్ అయితే చేశాము. చాలా బాగుండింది. ఇక్కడ వంట అయిపోయింది. నువ్వు ఎప్పుడు వీడియో తీసుకుంటున్నారని చిన్న కామెంట్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ. తర్వాత అయితే దేవుడి దగ్గర ఒక ఫోటో తీసుకునేసాను. ఇక్కడ ఇప్పుడైతే మేము అందరం కలిసామంటే చాలా చాలా సరదాగా ఉంటుంది. అసలు టైం అయిపోయిందనేసి అస్సలు తెలిసిందనమాట. అంత బాగుంటుంది కలిసామన్నమాట. అయితే తర్వాత అందరం అయితే చక్కగా రెడీ అయిపోయేసి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అనమాట. మా అక్క చెల్లెళ్ళమంతా. మా పెద్దకైతే మిస్ అయిపోయింది, ఎక్కడో ఏమో వర్క్ చేసుకుంటుంది. అందుకైతే మేమిద్దరు అయితే దిగాము. మా బాబుని ఎత్తుకొని అయితే కొన్ని ఫొటోస్ దిగేసి, పిల్లోళ్ళు అయితే మస్ట్ పిల్లోళ్ళు అనమాట. ఎంతమంది ఉన్నారంటే అసలు మీరు నమ్మలేరు. 13 మంది పిల్లోళ్ళు ఉన్నారు అక్కడ. చిన్న చిన్న పిల్లోళ్ళు, ఇంకా దానికి మించి పిల్లోళ్ళు ఒక 5 మెంబర్స్ ఉంటారు. అంతమంది పిల్లోళ్ళే అంతమంది ఉన్నారండి. చాలా అంటే చాలా బాగుంది. కలకలగలా అని కొయ్యకాయ నరుస్తూ ఉంటారు పిల్లలు. చాలా బాగుండింది ఇంట్లో అయితే మాత్రము. ఇక్కడ ఇంకా స్టార్ట్ అవుదాం అనేసి అనమాట. రేవు దగ్గరకు వెళ్తారు కదా, కావులు కడిగి పూజ చేసుకొని రావడానికి అక్కడికైతే బయలుదేరుతున్నాము. ఒకరొకరే నీట్గా అయితే బయలుదేరినారు. నేనైతే వాళ్ళని ఒక్కొక్కరిని చిన్న చిన్నగా అయితే అలా ఫొటోస్ తీసాను. ఇక్కడ అమ్మ వాళ్ళు అయితే మొత్తం శారీస్ అంతా కట్టుకునేసి పూలు పెట్టుకుంటున్నారు అనమాట. నువ్వు ఇన్ని పెట్టుకో, నీ జడ పెద్దది, నా జడ చిన్నది అని పెట్టుకుంటున్నారు. ఇక్కడ మా అమ్మను వదిన అయితే రేవు దగ్గరకి తీసుకొని వెళ్ళడానికి అభిషేక సామాన్లు, తర్వాత తులసి బిల్వపత్రి మాలలు, తర్వాత పూల మాలలు, పసుపు కుంకుమ, అరటి పండ్లు, పాలు, పంచదార, తర్వాత పెరుగు మొత్తం అయితే సిద్ధం చేసుకున్నారు. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అందరూ అన్నీ తీసుకొని. పంబులు కొట్టే వాళ్ళు అయితే వచ్చేసినారనమాట. ఇదైతే ఇంకైతే అందరూ బయలుదేరేసినాము. ఇంకో వేరే చోటు నుండి ఇంకొంతమంది వస్తున్నారంటే అక్కడికి వెళ్ళినారనమాట. వాళ్ళందరినీ తీసుకురావడానికి అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ తీసుకొస్తారండి. ఇది మీకు కూడా తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళు అయితే ఏమో తెలియదు, కానీ అందరూ అయితే తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చి తర్వాత ఇలా అయితే మొత్తం అందరం కలిసి ఒక చోటకు వెళ్తారనమాట. ఊరికి కొంచెం దూరంలో ఒక చోట నీట్గా ప్రదేశం ఎక్కడైతే బాగుంటుందో అక్కడికి వెళ్ళి తర్వాత కావిళ్ళకైతే కడిగి అభిషేకం చేసి, మొదట అన్ని అభిషేకం కావిళ్ళకి దేవుళ్ళకైతే ఎలా అభిషేకం చేస్తారో అలా చేస్తారనమాట. ఇక్కడైతే రోడ్లో వెళ్తూ ఒక చిన్న కామెడీ అయితే జరిగిందండి. ఇంకా అన్ని అభిషేకం, పాలు, పంచదార, పెరుగు, నెయ్యి, తేనె, పసుపు, కుంకుమ అంతా కోకోనట్ వాటర్ మొత్తంతో అయితే అభిషేకం చేసి తర్వాత అయితే దేవుడికి పూజ చేసి కావిళ్ళన్నీ నీట్గా పసుపు, కుంకుమ, గంధము, విభూది, పూలతో అయితే నీట్గా అలంకరించి తర్వాత అయితే స్టార్ట్ చేస్తారనమాట. వాళ్ళందరికీ దేవుడు వస్తుంది కదా అలా. ఇక్కడైతే మొత్తం జోడిస్తుంటే ఆడవాళ్ళంతా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఆడవాళ్ళు కలిసారంటే కబుర్లు అంతే కదండి. మీరు కూడా అలానే కామెంట్ చేయండి. ఒక 2-3 కలిసామంటే కబుర్లు, ఆ కబుర్లు, ఈ కబుర్లు, అన్ని కబుర్లు వచ్చేస్తాయి. అప్పుడు సైలెంట్గా ఉంటామేమో, మళ్ళీ అన్ని కబుర్లు వచ్చేస్తాయి అన్నమాట. అంత బాగుంటుంది కలిసామన్నమాట. తర్వాత అయితే ఇక్కడ ఒక్కొక్కరు వస్తున్నారనమాట. మా బంధువులు, ఇంకొక పిన్నమ్మ కూతురు, తర్వాత ఇంకొక పిన్నమ్మ కూతురు, ఒకరు ఎంట్రీ ఇస్తూ ఉంటే అసలు ఎంత బాగుంటుందో ఫీలింగ్ అయితే. అందరూ వస్తున్నారు, వచ్చేసారు, అందరం ఒకే చోట ఉన్నాము. సూపర్గా ఉంటుందండి. మీరు ఈ ఫీలింగ్ అయితే ఫీల్ అయ్యింటే మాత్రం కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఫన్నీగా జరుగుతూ ఉంది. పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఒక 2-3-4 పెద్దవాళ్ళు ఉన్నారు మా కావిడి ఎత్తేవాళ్ళు. కోకోనట్ వాటర్ అయితే తాగుతున్నారు అనమాట. భక్తి, ఒక్కపొద్దు ఉండాలి, ఉపవాసం ఉండాలి, తాగకూడదు అని చిన్నగా ఒకరినొకరు కామెంట్ చేసుకుంటూ ఉన్నారు అనమాట. అదే అయితే ఫన్నీగా అయితే అక్కడ జరిగింది. చాలా బాగుండింది. మీరు తర్వాత ఇలా మొత్తం ప్రతి ఒక్కరూ ఎవరెవరి ఇంట్లో అయితే కావిడెత్తారో వాళ్ళ ఇంట్లో నుండి ఒక బిందె అయితే తీసుకొచ్చి ఇక్కడ బావిలో వాటరు, ఇలా డ్రమ్లో వాటర్ ఏ వాటర్ అయినా తీసుకొని పసుపు కుంకుమ వేసి వాటికైతే పసుపు కుంకుమ పెట్టి పూలు అయితే చుడతారు.
ఇక్కడ పిల్లల్ని అయితే ఫోటో తీశారనమాట. మా పిన్ని కూతుర్లు, మా అన్న కూతురు, నా కూతురు అంతా భలే భలే ఉన్నారు కదా. అందరు పిల్లలు కలిసినప్పుడు ఎంత బాగుంటుంది చెప్పండి. అందరూ కలిసిన తర్వాత ఒక ఫొటోస్ అయితే తీస్తున్నాను. మా అన్నని, తమ్ముడిని, అందరినీ. మా అక్క చిన్న కొడుకు, పెద్ద కొడుకు ఇద్దరు ఉన్నారనమాట అక్కడ. అంత పెద్ద పెద్దలు అయిపోయినారో భలే ఉంది ఫీలింగ్ అయితే. మా కళ్ళ ముందు పుట్టిన వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు ఇప్పుడు ఎంతెంత పెద్ద పెద్దలు అయిపోయినారో. చాలా అంటే చాలా బాగుంది. తర్వాత అయితే ఇక్కడైతే స్టార్ట్ చేసినారనమాట. ఇక్కడైతే మీరే వినండి వాయిస్, చాలా అంటే చాలా బాగుంటుంది సాంగ్స్ అండ్ సంథింగ్.
ఇక్కడైతే ఇప్పుడు మొత్తం అయితే రేవు దగ్గర అయిపోయి ఇంటి దగ్గరికి వచ్చినారు. తర్వాత ముగ్గురు కావులు ఎత్తి ముగ్గురిని అయితే నిలిపి వాళ్ళకైతే హారతి తీసి హారతి పాట పాడి మరి లోపలికి పిలుచుకుంటారు అనమాట. ఇక్కడైతే మా మామ చిన్నగా కామెంట్ చేస్తున్నారు అనమాట, హాయ్ ఫ్రెండ్స్ అని. చాలా ఫన్నీగా ఉంది. పొద్దున్న నుండి అదే మా మామ అయితే అదే చేస్తున్నాడు. మా పిన్ని కూతురు ఇంకొక అమ్మాయి కూడా సేమ్ ఇలానే యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, హేమా నైట్ ఐస్. మీరు కూడా దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఇద్దరినైతే చిన్న కామెడీ కాదండి, ఎప్పుడు ఫోన్ తీసుకొని వీడియో హాయ్ ఫ్రెండ్స్ అంటున్నారు. ఫ్రెండ్స్ చాలా బాగుంది. ఇప్పుడైతే హారతి పాట పాడుతున్నారు, మీరు కూడా వినండి. పూజలో గాలింపరావే మయా ఓ వినాయక దేవింపరావే మయా తర్వాత అయితే ఇక్కడ హారతి ఇచ్చినప్పుడు మీరే గమనించారు కదండి, ఆమె అయితే పాట పాడుతూ హారతి ఇచ్చింది. మా పెద్దమ్మే పాడుతూ ఇస్తున్నామో లేదు అస్సలు దేవుడు వచ్చేసింది. తర్వాత ఈశ్వరుని అయితే తలుచుకొని దండకాలు అయితే వేసేసింది. చాలా గూస్ బంప్స్ వచ్చేసినాయి అనమాట అందరికైతే. తర్వాత ఇక్కడ లాస్ట్లో అయితే అందరు లోపలికి తీసుకొచ్చినాక ఎడ అయితే వేస్తాం అనమాట. అంటే కావిళ్ళు రేవు దగ్గరికి వెళ్ళేసి వచ్చేసిన తర్వాత ఇలా కావిళ్ళని అయితే బిందె మీద మనం నీళ్ళు అయితే తీసుకొస్తాం కదా, ఆ బిందె మీద పెట్టి వాటికి పూజ చేస్తూ సాంబ్రాణి వేస్తూ తలిగ అనేది వేస్తాం అనమాట. 3 లేదా 5 ఎన్నైనా వేసుకోవచ్చు. అన్నీ వేసి మనం ఇంట్లో ఏమేమైతే చేసింటామో ఆ ప్రసాదాలు అన్నిటినీ దాంతో పెట్టి వాటిని అయితే పూజిస్తారు. పూజించి తర్వాత అయితే మేమైతే భోజనం చేస్తాము. ఇక్కడైతే మేమైతే పూజ అంతా అయిపోయింది, అంత హారతి అంతా తీసుకునేసి ఇక్కడ తింటున్నాము అనమాట. మేము మా ఆయన మా ఫ్రెండ్స్ నా పక్కలో చూడండి ఆ అమ్మాయి అనమాట, హేమా నైట్ ఐస్ యూట్యూబరు. చాలా బాగుంటాయి అమ్మ వీడియోస్ కూడా, ఇంకొకసారి సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ఇక్కడ సేమ్ దేవుళ్ళు మళ్ళీ కావాలి చేసుకొని గుళ్ళు దగ్గరికి వెళ్తారు కదా, అప్పటికోసం అయితే మళ్ళీ వచ్చేసినారు. ఇక్కడ అమ్మ వాళ్ళు ఎవరైతే కావడి ఎత్తారో వాళ్ళ అమ్మ నాన్నకైతే కాళ్ళు కడిగి పసుపు కుంకుమ పూలు అయితే పెట్టి వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకొని తర్వాత సుబ్రహ్మణ్య స్వామిని అయితే తలుచుకుంటారు అనమాట. ఇక్కడైతే సాంగ్ పాడుతున్నారు, వినండి. చాలా బాగుంటుంది.
సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.